డిసెంబర్ 3, 2024 మంగళవారం ఎంకేరెస్మేడం మదనపల్లి మార్కెట్‌లో టమాటా స్టాక్ అంటే దిగుమతి నష్టం ఇవాళ తెలుసుకుందామండి. నిన్నతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటి అని ఇవాళ తెలుసుకుందాం. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తున్నారు. వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే స్టిల్ ఇంకా వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మన మదనపల్లిలో వచ్చేసి. మళ్ళీ వేరే ఏరియాలో పడుతుందా ఏమి ఎట్లా నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే మదనపల్లిలో ఉండే అంటే నాకు మాత్రం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి మదనపల్లి ఉండేటోళ్ళు వర్షం పడుతూనే ఉంది. డ్రిజిల్స్ కాకుండా ఈసారి కొంచెం కొంచెం పెద్ద ఉండనే చెప్పచ్చు మన మదనపల్లికి వచ్చేసి. ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే నేనుతో పోల్చుకుంటే మొన్న సగానికి సగం తగ్గింది కదా, సరే నేను సగానికి సగం తగ్గింది కదా. ఈరోజు వచ్చేసి నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది, భారీగా కాదు, నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగింది. నేను సగానికి సగం తగ్గడం వల్ల ఈరోజు నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే స్వల్పంగా పెరిగింది. మరి ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పెరిగింది, వర్షం వచ్చేసి పడుతూనే ఉంది. మరి ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి.